వచనంలో కూడా చూస్తే, అది చిగిర్చి పైకి పెరగక విశాలముగా కొమ్మలతో అల్లుకొని గొప్ప ద్రాక్షవల్లి అయ్యెను. దాని కొమ్మలు ఆ పక్షిరాజు వైపున అల్లుకొనుచుండెను, దాని వేళ్ళు క్రిందకు తన్నుచుండెను. అలాగున ఆ ద్రాక్ష చెట్టు శాఖోపశాఖలుగా వర్ధిల్లి రెమ్మలు వేసెను. హల్లెలూయా. 4వ వచనం, అది దాని లేత కొమ్మల చిగులను త్రుంచి వర్తక దేశమునకు కొనిపోయి వర్తకులున్న యొక్క పురమందు దానిని నాటెను. చూడండి, నువ్వు మంచి ద్రాక్షవల్లిగా ఉంటే ఏ ప్రజల్లోకి నువ్వు వెళ్ళినా, ఏ పరిస్థితుల్లో నువ్వు ఉన్నా, ఏది నిన్ను ప్రేరేపించినా దానికి లోబడక నువ్వు మంచి ద్రాక్షవల్లివైతే దేవునికి ఇష్టమైన బిడ్డగా ఉండి అనేకులు తృప్తి పొందే విధంగా, అనేకులు బాగుపడే విధంగా, అనేకులకు ఆరోగ్యం వచ్చే విధంగా, అనేకులకు సమాధానం వచ్చే విధంగా మనం ఉంటామని ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో